హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను సంగీతం మూవీ చూడడం జరిగింది. యాక్చువల్లీ మూవీ ఈస్ వెరీ గుడ్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నేను స్టార్టింగ్లో కాన్సెప్ట్ విన్నప్పుడు అంటే మాటలకు బదులు పాటలే ఉంటాయని చెప్పేసి విన్నప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పేసి అన్నాను. కానీ చాలా అంటే చాలా వండర్ఫుల్గా అంటే స్మూత్గా ఎగ్జిక్యూట్ చేశారు. కాన్సెప్ట్ అయితే వెరీ రిఫ్రెషింగ్, అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక మనకి తెలిసిందే కదా సంగీతం గారి గురించి. సంగీతం శ్రీనివాసరావు గారు చాలా లెజెండరీ డైరెక్టర్. కొత్త కొత్త ఫ్యాంటసీ మూవీస్ కానీ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ కానీ ఆయన చాలా ఫేమస్ అన్నట్టు. ఆదిత్య 369 కానీ పుష్పక్ కానీ చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ కొత్త కొత్త యాక్టర్స్ ఉన్నా కానీ మనకి అంత మూవీ ఏంటి ఇలా ఉందని చెప్పేసి అనిపించదు. చాలా బాగా యాక్ట్ చేశారు మూవీస్లో. నెక్స్ట్ యాక్చువల్లీ ఇలాంటి స్టోరీ ప్రొడ్యూస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ గారు. ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశారు, చాలా అసిస్ట్ చేశారు మూవీకి. ఆయన కొన్ని కనిపిస్తూ ఉంటాయి మూవీస్లో ఆయన చేతి వాడడం అనేది, నాగశ్విన్ గారిది కూడా. తర్వాత మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి గారు అయితే అసలు అవసరం, అసలు మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కొంచెం లైట్గా ఉన్నా కానీ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు, క్యాచీగానే ఉన్నాయి. బీజిఎం చాలా బాగుంది. డిఎస్పి గారు వింటేజ్ డిఎస్పి అనేది కనిపించింది మనకు. అండ్ మూవీలో ఒక క్యామియో కూడా ఉంది, లాస్ట్లో మనకి తెలుస్తుంది. నాగశ్విన్ గారు ప్రతి మూవీలో ఉన్న ఒక క్యామియో దీంట్లో కూడా ఉంటుంది. అండ్ నేనైతే 3/5 ఇస్తాను మూవీకి. కంపల్సరీ మీరందరూ చూడాల్సిన సినిమా ఇది, థియేటర్లో చూడాల్సిన సినిమా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ సంగీతం గారు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఇండస్ట్రీ. కంపల్సరీ ఇది ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదు, ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. కాబట్టి మీరందరూ నియరెస్ట్ థియేటర్లోకి వెళ్ళి ఖచ్చితంగా మూవీని థియేటర్లో చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.